అమ్మా కాఫీ. అక్కడ పెట్టు. మమ్మీ మమ్మీ రేపు నాకు హాలిడే. రమ్య దూరంగా నిల్చొని మాట్లాడు. మమ్మీకి ఇప్పుడు బుజ్జి పాపని ఎవరు తాకడం ఇష్టం లేదు. తాగుతావా? నువ్వు తాగితే పాపకు నొప్పుంటుందో? పాపకి ఏమైనా తగ్గిందా? లేదు, మధ్యాహ్నమే మందిచ్చాను. పసిపిల్లలకు ఇవన్నీ మామూలే, భయపడద్దు. రమ్యని తీసుకెళ్లి పాలు పట్టండి. రమ్మా, నువ్వు కొన్నాళ్ళు నాతోనే ఉండాలి. మరి మమ్మీ? మమ్మీ బుజ్జిబాబా ఇక్కడే ఉంటారు. వద్దు, నేను మమ్మీతో పాటు ఈ గదిలోనే ఉంటాను. నో, డాడీ పక్కనే పడుకోవాలి. వద్దు. చూడు, రాత్రికి హోంవర్క్ ఫినిష్ చేసి అన్నం తినేసి ఇంచక్క మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. వద్దు, నేను మమ్మీ దగ్గర పడుకుంటా. తన్నిక్కడే పడుకోనివ్వండి. అదేమొద్దు, నిద్రలో కాలో చెయ్యో పాప మీద వేస్తే. రా రమ్య. మమ్మీ రమ్మంటున్నానా? రా పద. మమ్మీ బుజ్జిపాప పుట్టిందిగా, ఇక డాడీ ఒళ్ళో కూర్చున్న ఛాన్స్ నీకు లేదులే. అవును, ఇక డాడీ మమ్మీకి రమ్య అక్కర్లేదు, బుజ్జిపాప ఉంటే చాలు. ఇక మమ్మీ నిన్ను దగ్గరకు రానివ్వదు. మమ్మీ ఈ బకెల్ పెట్టవా? ఏంటి నువ్వు చేసేది? ఒళ్ళు పాపంది కనిపించట్లేదా? బకెల్ పెట్టు. కమలమ్మకు చెప్పు, ఆవిడ పెడుతుంది. కమలం వద్దు, నువ్వే పెట్టాలి. నా చేతిలో పాప ఉంది కదమ్మా. పాపని కింద పడుకోబెట్టొచ్చుగా. ఏంటి నువ్వు అనేది? పాపని కింద పడుకోబెట్టినా? పాపని కింద పడుకోబెడితే ఏంటి? ఏంటి నీ గొడవ? మమ్మీని బకెల్ పెట్టమంటే పెట్టట్లేదు. నేను పెడతాను రా. నాకు మమ్మీ పెట్టాలి. అనవసరంగా దెబ్బలు తింటావు. స్కూల్ టైం అవుతుంది, కూర్చో. ఏమండి, వచ్చేటప్పుడు 2 మీటర్ల క్లాత్ తీసుకురండి. పాపకి రాత్రులు వేయటానికి 2-3 జుబ్బాలు కుట్టాలి. నా బుజ్జి పాపకి రాత్రిపూట చల్లేస్తుందా? నా బంగారు కొండకి జుబ్బాలు కొట్టడానికి వచ్చేటప్పుడు క్లాత్ తీసుకొస్తాను.